నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రులు ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం అన్నంలోకి సైడ్ డిష్గా సూపర్గా ఉండే ఫంక్షన్ స్టైల్లో వెడ్డింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రై చూపించబోతున్నాను గైస్. బెండకాయలు బంక లేకుండా ఉండాలంటే ఏం చేయాలో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. అందుకే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. దీనికి ముందుగా ఒక హాఫ్ కేజీ బెండకాయలను తీసుకొని ఇలా కట్ చేసుకొని, మనకి బంక వస్తుంది కదా మామూలుగా బెండకాయలో, ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్లో ఇట్లా పోసుకొని ఒక ½ అవర్ గాలికి వదిలేయండి. ఫ్యాన్ కింద కాదు, మామూలుగా గాలి పెడుతుంది కదా, గాలికి మాత్రమే వీటిని ఆదనివ్వాలి. ఫ్యాన్ కింద అసలు పెట్టద్దు. అలాగే వీటిని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. లావుగా లేకుండా, మందంగా లేకుండా మీడియంగా ఈ మెయిన్ సైజులో మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా మనము ఆరబెట్టుకోవడం వల్ల మనకి బంక అనేటివి ఉండవు. అలాగే ఇప్పుడు ఒక ½ అవర్ తర్వాత నేను ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అది కాగే లోపల ఈ బెండకాయలలో ఒక ½ టీ స్పూను పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్టు, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే ఒక పావు కప్పు శనగపిండి ఈ బెండకాయలలోకి వేసేసుకొని మొత్తం అన్నిటికీ బాగా కలుపుకోవాలి. మనము ఇప్పుడు ఇవి కోటింగ్ చేస్తున్నాం గైస్. మనం గోబీ మంచూరియాకు ఎట్లా మనం కోటింగ్ చేస్తామో అట్లా దీనికి చేస్తున్నాము. కొన్ని నీళ్లు చిలకరించుకొని, మనకి ఇవి మెత్తగా కాకూడదు, కొంచెం పొడి పొడిగానే ఉండాలి, విడివిడిగా ఉండాలి. మనకి మెయిన్గా ఇలా విడివిడిగా ఉండాలి మనకి బెండకాయలు. కొన్ని నీళ్ళు చిలకరించుకొని బాగా కలుపుకోండి. మనకి ముద్ద కాకూడదు, ఇలా విడివిడిగా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లోకి మనము ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇట్లా మనము పకోడీ వేసేటప్పుడు వేస్తాం కదా, అలా వేళ్ళతో వేసుకోవాలి. వేళ్ళతో వేసుకుంటే మనకి ముద్ద ముద్దగా రాకుండా విడివిడిగా వస్తాయి బెండకాయలన్నీ. ఇలా వేళ్ళతో వేసుకున్న తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ మనము కాల్చుకోవాలి. ఇవి రంగు మారకుండా పిండి బాగా వేగే విధంగా మనం కాల్చుకోవాలి, వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలానే మొత్తం ½ కేజీ బెండకాయలన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం జాలి గిన్నెతో ఎగివేసినప్పుడు జాలి గరిటెతో ఇలా గలగలమని సౌండ్ రావాలి. చూడండి గైస్, ప్లేట్లోకి వేసి చూపిస్తాను. ఇలా గలగలమని సౌండ్ రావాలి. అలా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వేరుశనగ పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. మేమైతే వీటిని శనగకాయ పప్పు అంటాము. ఈ వేరుశనగ పప్పును ఇలా వేపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల లోపల వరకు బాగా వేగుతాయి. పప్పు అనేది చాలా బాగా వేగుతాయి. ఇలా ఇవి వేపుకున్న తర్వాత ఒక పావు కప్పు జీడిపప్పును కూడా మనము దీంట్లోకి వేసేసుకొని వేపుకోవాలి. జీడిపప్పు మాత్రం తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు మాత్రం జీడిపప్పు వేపేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి స్టవ్ని. వేరుశనగ పప్పు వేగడానికి టైం పడుతుంది కానీ జీడిపప్పు వేగడానికి టైం పట్టదు, తొందరగా వేగిపోతుంది. ఇలా వీటిని కూడా లో ఫ్లేమ్లో ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా వీటన్నిటిని వేపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇలా కరివేపాకు వేగిన తర్వాత ఈ కరివేపాకును కూడా జీడిపప్పు, పల్లీలు, బెండకాయల దాంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత నేను అదే ప్యాన్లోనే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉన్నించుకొని మిగతాదంతా వేరే గిన్నెలోకి వేసేసుకున్నాను. ఈ ఆయిల్లోకి మనము 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ½ టీ స్పూన్ జీలకర్ర, ½ టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని ఈ పోపునంతా ఎర్రగా దోరగా వేపుకోవాలి. ఈ పోపు మొత్తము దోరగా వేగిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు,
అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా కొంచెం పాయలుగా చేసుకొని వేసుకోండి, మరి సన్నగా అవసరం లేదు. ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేపుకున్న బెండకాయలు, జీడిపప్పు, వేరుశనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పావు కప్పు పచ్చి కొబ్బరిను మిక్సీకి వేసుకొని ఇలా పచ్చి కొబ్బరి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొబ్బరి మొత్తం బాగా కలిసిన తర్వాత దీంట్లోకి మనము స్పైసెస్ యాడ్ చేద్దాము. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, అలాగే కొంచెం లైట్గా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఎందుకంటే మనము ఆల్రెడీ బెండకాయలలో వేసాం కదా కాబట్టి సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా టాస్ చేసుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత 1 నిమిషము లో ఫ్లేమ్లోనే దీన్ని వేపుకొని ఇంకా ఇప్పుడు మనము దింపేద్దాము. ఈ దింపే ముందు మనము కొంచెము పైనుంచి కొత్తిమీరను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను చల్లుకొని కలుపుకొని దింపేసుకుంటే మన ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ గైస్. ఈ బెండకాయ ఫ్రై టమాటా పప్పులోకి అలాగే సాంబార్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా నేను చెప్పినట్లుగా బెండకాయలు కట్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి బెండకాయలు బంక అసలు అనేటివి ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.